తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు 7 టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ధనుర్మాసం మొదలు కాబోతోంది కదా సార్. రేపు 16వ తారీఖు నుంచి, రైట్. డిసెంబర్ 16వ తారీఖు నుంచి ధనుస్సు రాశిలోకి సూర్యుడు ఎంట్రీ. ఏమిటి ధనుస్సు రాశిలోకి ఆయన ఎంట్రీ ఇస్తే దాని వైశిష్ట్యం? ఎందుకంటే ప్రతి నెల 15వ తారీఖో 16వ తారీఖో ఆయన రాశి మారటం అనేది అది ఎప్పుడూ జరిగేటటువంటి విషయం. అవును. ప్రతి రాశిలోకి ఒక నెల అందులో ఉంటాడు, మరి మారుతూ ఉంటాడు. అవును. మరి మకర రాశిలోకి వెళ్ళినప్పుడు కూడా మకర సంక్రాంతి వస్తుంది, పెద్ద పండుగ వస్తుంది అనుకోండి. కానీ మిగతా రాశుల్లోకి ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు ప్రత్యేకంగా దాని గురించి ఏం చెప్పరు. కానీ ధనుర్మాసంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ధనుర్మాసంగా చేసుకోవటం అనేది విదితమై ఏమిటి ఇంత విశేషం అనేది ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ సమయాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఒకవేళ అది చాలా పవిత్రమైనటువంటి మాసంగా చెప్తూ ఉంటారు. ఈ తమిళులు అయితే చాలా అద్భుతంగా వినియోగించుకుంటూ ఉంటారు. మరి ఒక్కసారి మీరు కూడా చెప్పండి సార్, యాజ్ అన్ ఆస్ట్రాలజర్ ఏంటి దాని వైశిష్ట్యం? అంటే మనం కూడా వినియోగించుకోమని అయితే కాదు, ఎందుకంటే ధనుర్మాసం మనం కూడా బాగా ఉపయోగించుకుంటాం. అవును. ఎందుకని ఎలా ఉపయోగించుకుంటాము అంటే కనుక, అంటే ఇవాళ రోజుల్లో మనం పట్టణ వాతావరణంలో నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఒక మోస్తరు పట్టణాల్లో కానీ చక్కగా ఆడవాళ్ళు రంగరంగ పూజలు, రంగవల్లులు పూజలు, ఏమంటాం ముగ్గులు అవును. ముగ్గులు అనేది ఈ రోజు నుంచే బిగిన్ అవుతాయి. డిసెంబర్ 16 నుంచి. రథం ముగ్గులు అవి అంటే వేస్తారు రథం మోదం అనేది లాస్ట్ లో. ఆ, సో ఇంచుమించుగా సంక్రాంతి చివరిలో రథం ముగ్గెట్టి వేసి. చేయటం అనేది కొంతమంది రథసప్తమి దాకా కూడా కొనసాగిస్తారు. ఓకే ఓకే. కానీ ఇవాళ నుంచి రోజు ఏదో ఒక ముగ్గు ఇప్పటికీ కొద్దిగా మనం కొన్ని మనం ఏమంటాం దినపత్రికల్లో చూసినప్పుడు ఈ ముగ్గులు ఇస్తారు. ఇవ్వటం అనేది కూడా ఉంటుంది, రంగవల్లికలు. ఉమ్. కానీ దాంతో పాటుగా చెప్పాలంటే కనుక ఖచ్చితంగా గోదాదేవి ఆరాధన అంతా కూడా మరి ధనుర్మాసం. అందుకని ధనుర్మాసం విశిష్టత ఏంటి అంటే కనుక ఖచ్చితంగా వైష్ణవులకి చాలా ప్రీతికరమైన మాసం. సో ఖచ్చితంగా వాళ్ళు బాగా పూజలు చేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే సూర్యుడు ధనుర్మాసంలోకి రావటం అంటే ఒక రకంగా చెప్పాలంటే గురుడు రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం అనేది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే మేష రాశి నుంచి రాశులు ప్రారంభమైనప్పుడు ఇది భాగ్య రాశి అవుతుంది. అదే మీనంలోకి వచ్చినప్పుడు అది వ్యయ రాశి అవుతుంది. అందుకని రవి గురుడు కలయిక అనేది ఒక రకంగా చెప్పాలంటే కనుక సూర్యుడు రాముడు, అంటే రాముడు సూర్య వంశానికి చెందినవాడు. అవును. సో అందుకని మనకి ఏంటంటే అక్కడి నుంచి ధనుర్మాసం అనేది అత్యంత శుభమైన మాసంగా మనం అనుకోవటం అనేది జరుగుతుంది. ఉత్తరాయణం కూడా మొదలు కాబోయేటటువంటి ఇంకా సమయం తర్వాత నుంచి అదే. అంటే ఈ తర్వాత నెల ఏదైతే ఉంటుందో ఇంకా ఉత్తరాయణం. అక్కడి నుంచి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది దక్షిణాయనికి చివరి మాసం. చివరి మాసం. అవును. ఇంకా మకర రాశిలోకి వెళ్తూనే ఉత్తరాయణం స్టార్ట్. అంతేగా, ఇంకా మకర రాశిలోకి వచ్చారంటే ఉత్తరాయణం వచ్చేసినట్టే. సో అందుకని ఇంకా దక్షిణాయనంలో ఇది చివరి మాసంగా కూడా మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ మనకి ధను సంక్రాంతి అనేది అనరు కానీ నిజానికైతే ధనుర్మాసం అని అంటున్నాం. అంటే మిగతా వాటిలన్నిట్లో కూడా సంక్రాంతి అంటున్నాం. దేవతల కాలమానం ప్రకారం ఒకవేళ మనం చూసుకుంటే దేవతలకి ఇది బ్రాహ్మీ ముహూర్తంలా చూడొచ్చా ఈ మాసాన్ని? ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి అక్కడి నుంచి క్రమంగా ఇంకా వాళ్ళు వాళ్ళకి తెల్లారుతుంది ఇంకా. అదే స్లోలోకి రావటం అనేది బిగిల్ అవుతుంది. అద్భుతం. సో అందుకని ఖచ్చితంగా ఇది చాలా అద్భుతమైన మాసంగానే మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. అయితే ధనుర్మాసంలో ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా మనం రోజు ఎంతో కొంత విష్ణు ఆరాధన చేసుకోవటం వల్ల కూడా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఎవరైనా సరే ప్రతిరోజు చదువుకోగలిగితే విష్ణు సహస్రం చదువుకోవటం, లేదా కనీసం బుధవారం శనివారంలో ఒక రోజైనా కూడా విష్ణు సహస్రనామం చదువుకోవటం, దానివల్ల కూడా చాలా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఎందుకంటే గోదాదేవి కళ్యాణం అంతా కూడా ఇందులోనే మనకి ధనుర్మాసంలోనే జరుగుతుంది. తిరుప్పావై ఎలాగో అంటే చదువుకున్నాం. గోదాదేవి దేవిదే. అయితే అది వినటం కానీ లేకపోతే ఇప్పుడు విష్ణు సహస్రనామం వింటే కూడా తత్ఫలితం ఉంటుందా సార్? అది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పటికి నేను అందించే ఏదైతే పంచాంగం ఉంటుందో దాంట్లో ప్రతిరోజు కూడా ఆ రోజు ఉన్న తిరుపై ఖచ్చితంగా ఇస్తాను నేను. అది వినాలి లేదా చదవాలి. చదవాలి. ఏ రోజుకి ఆ రోజు శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని మనం అందించడం అనేది కూడా ఉంటుంది. సో అందుకే వైష్ణవులకి ఎక్కువగా మనకి ప్రీతికరమైన మాసంగానే ధనుర్మాసం అనేది చెప్పాలి. అది కాక ఎప్పుడైతే రవి మనకి ధనుర్రాశిలోకి ప్రవేశిస్తాడో అంటే సామాజికంగా ఇప్పుడు మనకి తాత్కాలికంగా రవికుజులు ఇద్దరు కూడా అగ్నిగ్రహాలు కలిసారు కాబట్టి కొద్దిగా సామాజికంగా ఏమైనా అగ్ని ప్రమాదాలు కానీ కొంత ప్రమాదాలు అయితే ఉండే పరిస్థితి ఉండొచ్చేమో కానీ ఈ నెల్లాళ్ళునా సార్? ఈ నెలలు. కానీ అందుకే మనం ఇంచుమించుగా అక్టోబర్ నుంచి రేపు ఫిబ్రవరి దాకా సామాజికంగా ఏ రకంగా ఇబ్బందులు అనేది మొదటి నుంచి మనం చెప్తూనే వస్తున్నాం. అవును సార్. సో అందుకు ఇప్పుడు ఇంకా మినహాయింపు అయితే లేవు మనం. లేదు. సో అందుకని నేననేది ఏంటంటే
అది స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా మనం ఇటు మనం ఏదైతే విష్ణు సహస్రం ఇలాంటివి చదవటం వల్ల సమాజానికి వచ్చే ఇక్కట్లే కాకుండా మనకొచ్చే ఇక్కట్లు కూడా తగ్గడానికి అది ఉపయోగపడుతుందని రెగ్యులర్గా కొద్దిగా విష్ణు సహస్రం పఠించండి అని చెప్పేది. ఎందుకంటే తర్వాత వచ్చే ఏదైతే ఒక పెద్ద సంవత్సరం ఉందో అది కొద్దిగా ఇబ్బందికరమైన సంవత్సరమే. సో ఎవరికి ఎన్ని పరాభవాలు ఉన్నాయో అవమానాలు ఉన్నాయో అంటే పేరుకి అది సార్థకం అది చేసుకుంటుందా? ఖచ్చితంగా ఎంతో కొంత ఆ సంవత్సరానికి ఉండే విశిష్టతలో కొంత సార్థకత అనేది అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు వసు అంటే బంగారం, బంగారం కొండ ఎక్కడం చూసాం ఈ సంవత్సరంలో మనం. నిజమే సార్. సో అందుకని కానీ అలాగని కొనుగోళ్ళు ఆగల. చాలా చోట కొనుగోళ్ళు పడిపోలే. కానీ ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళకి లాభం కూడా జరిగింది. పాజిటివ్ కూడా ఉంది కదా. అందుకని అందుకని విశ్వాబసు ఎంతో కొంత ముందుకు తీసుకెళ్ళింది. కొన్ని కొన్ని అంటే మనం యుద్ధం వచ్చినా కూడా అక్కడ గెలుపొందటం కానీ అలా కొన్ని మంచివి జరిగాయి. సో చెడు సంఘటనలు అనేది మనం ఎప్పుడో చెప్పాం. అక్టోబర్ నుంచి రేపు ఫిబ్రవరి దాకా ఎక్కువ ఉంటాయి అని చెప్పేది. సో అందుకని ఇక్కడ ధనుర్మాసంలో మనం సాధ్యమైనంత వరకు కూడా మరింత భక్తితో ఈ విష్ణు సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది. కానీ ఎప్పుడైనా సరే రవి ఈ ప్రవేశం జరిగినప్పుడు ఎక్కువ రాసుల వారికి మంచే ఉంటుంది. ఎవరెవరికి బాగుంటుంది సార్? అంటే ఖచ్చితంగా గురువుకి సంబంధించిన రాసులు ఏవైతే ఉంటాయో మేష రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత మిథున రాశి గురువుకి సంబంధించిన రాశి కాకపోయినా కూడా మిథున రాశికి మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సింహరాశికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ధనుర్రాశికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అత్యద్భుతంగా అయితే కనుక మీనరాశికి ఉంటాయి. ఎందుకంటే మీనరాశికి రాజ్యస్థానంలో రవికుజులు ఇద్దరు చేస్తారు. అంటే భాగ్యాధిపతి చేరటం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే రవి ఎప్పుడు కూడా గోచారీత్యా అవ్వచ్చు, జాతకాల్లో కూడా 10వ ఇంటూ చాలా బలవంతుడు ఆయన. దశమస్థాన రవి అత్యంత బలం కలిగినవి జన్మజాతకంలో కూడా అలాగే జన్మజాతకంలో కూడా. అందుకని ఇక్కడ ఖచ్చితంగా ఉద్యోగస్తులకి కానీ తర్వాత ఎవరికైనా కానీ మీనరాశికి అయితే చాలా టాప్ అని చెప్పచ్చు. బట్ ఓవరాల్గా అయితే ఈ రాశులకి ఎక్కువ మంచి అని చెప్పచ్చు. కానీ మనం అనేది ఏంటంటే ఏ రాశితో ఎంత బాగున్నా కూడా ఇంకా బాగుంటుంది కదా, ఆ విష్ణువుకి సంబంధించిన పూజలు చేసుకోండి అంటున్నాం. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఏ సమయంలో విశేషంగా చేసుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుంది సార్? అంటే ఎవరైనా సరే మనం సూర్యోదయానికి లోపు చేసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి. కనీసం కొంత ఏదైనా సరే ఉన్నంతలో అమ్మో మా వల్ల కాదు అంటే కనీసం సూర్యుడు వచ్చాక అంటే సూర్యోదయం అనేది సుమారుగా 5:39 ప్రస్తుతం అనుకోండి. 6:39 అంటే సూర్యోదయం అయ్యాక 1 గంట లోపు అయితే చాలా మంచిది. ఓకే, అలా చేసుకోవాలి. అలాగనే కనీసం చేసుకోవాలి. ఈ నెల్లాళ్ళు ఒక్క నామం ఏదైనా చెప్తే, ఇప్పుడు విష్ణు సహస్రనామం మీరేమంటున్నారు అందరికీ నోరు తిరగచ్చు తిరగకపోవచ్చు. అయితే మీరు చక్కగా చెప్తూ ఉంటారు కాబట్టి చిన్న చిన్న నామాల్ని కూడా మరి ఏదైనా ఈ నెల్లాళ్ళు చేసుకునే విధంగా ఏదైనా చెప్తారా అందరికి? తప్పకుండా. అంటే అది మామూలుగా అయితే సింపుల్ గా అయితే ఓకే శ్లోకం అనేది ఎలాగో చెప్తాను కానీ నారాయణ గాయత్రి ఈజీ కదా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అనేది చాలా తేలికి. ఇంకా తేలికి కావాలి అంటే కనుక ఓం అనంతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం అనంతాయ నమః అనుకుంటే చాలు. అంతకంటే ఏమీ అవసరమైనదైతే లేదు. ఈ గాయత్రి ఆడవాళ్ళు కూడా చేయొచ్చా? అసలు ఈ గాయత్రి అంటే మామూలు గాయత్రి కూడా చేసుకోండి అనే చెప్తున్నాం ఆడవాళ్ళకి. సో ఇబ్బంది ఏం లేదు. అంటే ఇప్పుడు ఓం భూర్భువస్వ అనేది ఏదైతే ఉందో అది ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు గాయత్రి మంత్రం. కానీ వాళ్ళకి ఏంటంటే ఉపనయన అర్హత లేదు అనేది మినహాయించి మిగతా అయితే మనం ఏంటంటే ఎవరైనా ఒక సద్గురువుల ఆశీర్వాదంతో తీసుకుని చేసుకోవచ్చు వాళ్ళ ఉపదేశానంతరం. అంతే తప్ప వాళ్ళగా అంటే అంత కొద్దిగా అభ్యంతరం ఉంటుంది. సో సరైన దాన్ని ఆపటం అనేది ఉంటుంది కనుక అది కొద్దిగా తెలుసుకుని చేయాలి. కానీ అసలు వద్దనేది కాదు. కానీ ఇలాంటి గాయత్రులు లోగడ కూడా మనం చెప్పుకున్నాం. ఇంచుమించుగా 1000కి పైగా గాయత్రులు ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఉన్నా కూడా మీరు ఆశ్చర్యపోగల. సో ఇలాంటి గాయత్రులు ఎవరైనా ఏమంటాం ఎలాంటి వారైనా కూడా చేసుకోవచ్చు. అంటే యజ్ఞోపవీత అర్హత ఉన్నవాళ్ళు లేనివారు ఎవరైనా సరే ఆ గాయత్రిని పఠించుకోవచ్చు. నారాయణ గాయత్రిని చక్కగా ఎవరైనా చేసేసుకోవచ్చు. స్విచ్ వర్డ్స్ కూడా చెప్తూ ఉంటారు. వేరే వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి నేను గాయత్రి చేయలేమండి ఇంకా ఏవైనా రీజన్స్, స్విచ్ వర్డ్స్ అయితే ఏదైనా చెప్పండి సార్. అంబర్ అంబర్ అది ఖచ్చితంగా చాలా మంచిగా. ఎందుకంటే విష్ణు అంటేనే ఆకాశతత్వం.
సో అందుకని ఖచ్చితంగా అంబర్ అనేది అంబర్ 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 అంబర్. అలా మననం చాలా చేస్తారు. మంచిది అది. అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా ఉండేటటువంటి ఈ నెల్లాళ్ళు 30 రోజుల్ని కూడా చక్కగా వినియోగించుకుని స్థితికారకుడైన విష్ణువు అనుగ్రహం ఉంటే మనం తెలుగు బాగుపడతాం, ఆ, సమాజం కూడా బాగుపడుతుంది. ఖచ్చితంగా రైట్. అలా బాగుపడాలి. అగ్ని ప్రమాదాలు ఉంటాయనేది ప్రొడిక్షన్ ఇస్తూ ఉన్నారు కాబట్టి అవి జరగకుండా ఉండాలని, లోకం క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.